Joy University, best emerging university in South India. For admissions, contact. సో ఇప్పుడు మీరు ఇక్కడ కలియుగం గురించి ద్వాపర యుగంలో మహాభారతం టైం కూడా కనెక్ట్ చేశారు. హిస్టారికల్ ఫిల్మ్ అంటున్నారు, దీన్ని ఎంతవరకు తీసుకొచ్చండి? మరి బేసికల్గా మనం చెప్తున్న కథ ఎవరిదండి? తిన్నడు కథ. తిన్నడికి సంబంధించిన వరకు హిస్టరీ ఉంది, కానీ హిస్టారికల్ ఫిల్మ్ అని నేను కుటుంబ కథా చిత్రం ఉంది. అందులో ఒకటి దేవుడు భక్తుడు ఉన్నాడు. భక్తుడి కింద ఉండి సెకండ్ హాఫ్ మొత్తం భక్తుడి మీద నడిపించాం. ఉదాహరణకి చెప్తున్నాం. వెంటనే భక్తిగా సినిమా భక్తి చిత్రం అవుతుంది కదా అప్పుడు. కానీ అప్పుడు కూడా ఏమంటాం మనం, సోషల్ డ్రామాలో దేవుడు వచ్చి రక్షించాడు వీడి క్యారెక్టర్లోనే, వీడి దాంట్లోనే ఇదంటాం. అట్లాగే ఇది ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారు డైలాగులు వింటున్నప్పుడు ఒక్కొక్కరు మామూలు అరుపులు కాదు. మీకు ఏమన్నా ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చిందా ఆడియన్స్ చూస్తున్నప్పుడు? డెఫినెట్గా అండి. అసలు యాక్చువల్గా షూటింగ్లో ఉన్నప్పుడే ఆయన చెప్తుంటేనే మనకి అద్భుతం అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్ చూస్తాం కదా సార్, చూసినప్పుడు అరే అంటే మనం రాసినప్పుడు అంటే ఒక మీరు రాసే మాటలు చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి. బాగా ఈ జనరేషన్ కిడ్స్కి కొన్ని అర్థం కావేమో కూడా. ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ, మోహన్ లాల్ గారి ఎంట్రీ, ఈవెన్ మోహన్ బాబు గారు మాటలు, ఇవన్నీ కూడా కొంచెం హై లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? అసలు బ్యాలెన్స్ అంటే సింపుల్ అండి. ఆ క్యారెక్టర్ ఏవి మాట్లాడతారో అవి మాట్లాడగలరు. ఇప్పుడు దర్శన్ గారు ఎలా మాట్లాడతారో శివప్రసాద్ అలా మాట్లాడతారు. అంటే మీకు ఫ్లేవర్ ఉంటుంది కదా మీకు కూడా. అంటే ఒకసారేమో మీరు ఒక కిందకు వచ్చి నార్మల్ ఈ జనరేషన్ వాళ్ళ రాయాలి, ఒకసారేమో కొంచెం చరిత్ర తెలిసిన వ్యక్తి, ఎక్కువగా ఏంటంటే లిటరేచర్, తెలుగు లిటరేచర్ని ఎక్కువ ఫాలో అవ్వాలి. లిటరేచర్ పరంగా అయితే నేను మొదటి నుంచి లిటరేచర్ సంబంధించి అంటే పుస్తకం చదవడం, రాయడం చేశాను. కనుక చదవడమేనండి, ఎక్కువ చదవడం, పెద్ద పెద్ద వాళ్ళని కలవడంతో బహుశా వాళ్ళ అంటే ఆ స్థాయిలో రాయడానికి కొంత ప్రయత్నించుంటాను. ఇప్పుడు మహాదేవ శాస్త్రి గారు క్యారెక్టర్ ఉందనుకోండి. చాలా మందికి ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అసలు ఏంటి అనేది చాలా మందికి ఇంకా అర్థం కాలేదు. రుద్ర అంటే ఏంటి ఏం చెప్తారు? అంటే శివుడాజ్ఞలు ఏంది ఏమైనా కుట్టదు అంటారు కదా సార్. మనలోనే శివుడు ఉంటాడు. మనలో శివుడు ఉంటే మనకి మంచి చెడు అవి ఇవి చెప్పి మన రిలేషన్స్ అవి చేస్తుంటాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కన్నప్ప సినిమా, దానికి వచ్చిన కాంట్రవర్సీలు కావచ్చు, ట్రోలింగ్స్ కావచ్చు, తర్వాత వచ్చిన పాజిటివిటీ కావచ్చు, అంతా ఒక 360 degrees లైఫ్ చూసేసినట్టు అనిపించింది అనమాట. కన్నప్ప సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో రిలీజ్ వరకు చాలా మలుపులు తిరిగింది. ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఎంట్రీ అప్పుడు, ఆయన డైలాగులప్పుడు అద్భుతం. అంటే ఆయన తత్వం కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అన్నీ చెప్పేశారు ప్రభాస్ గారు అనమాట డైలాగ్స్ రూపంలో. ఆ డైలాగ్స్ రాసిన సృష్టికర్త, రచయిత మనతో పాటు ఉన్నారు. ఆకెళ్ళ శివప్రసాద్ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారు సార్? బ్రహ్మాండంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారు డైలాగులు వింటున్నప్పుడు ఒక్కొక్కరు మామూలు అరుపులు కాదు. అంటే మీరు రాసిన మాటలకి ఆ రేంజ్లో అరుపులు రావడం అనేది కొంచెం మీకు ఏమన్నా ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చిందా ఆడియన్స్ చూస్తున్నప్పుడు? డెఫినెట్గా అండి. అసలు యాక్చువల్గా షూటింగ్లో ఉన్నప్పుడే ఆయన చెప్తుంటేనే మనకి అద్భుతం అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్ చూస్తాం కదా సార్, చూసినప్పుడు అరే అంటే మనం రాసినప్పుడు అంటే ఒక కథకి సంబంధించిగా రాసేద్దాం అనుకుంటాం, కానీ ఇది రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది మనకి అప్పుడు ఊహించలేమండి. కానీ మొన్న చూస్తే అత్యద్భుతమైన రెస్పాన్స్ అండి, అసలు ఊహించలేదు. కొన్నిసార్లు మీరు రాసే మాటలు చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి. బాగా ఈ జనరేషన్ కిడ్స్కి కొన్ని అర్థం కావేమో కూడా నిజం మాట్లాడుకుంటే. కొన్ని ఏమో సాధారణ మాటలు ఉంటాయి. లైక్ వార్ సీక్వెన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం సాధారణ మాటలే ఉన్నాయి మీకు. తర్వాత మాత్రం ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ, మోహన్ లాల్ గారి ఎంట్రీ, ఈవెన్ మోహన్ బాబు గారు మాటలు, ఇవన్నీ కూడా కొంచెం హై లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? అసలు బ్యాలెన్స్ అంటే సింపుల్ అండి. ఆ క్యారెక్టర్ ఏవి మాట్లాడతారో అవి మాట్లాడగలరు. ఇప్పుడు దర్శన్ గారు ఎలా మాట్లాడతారో శివప్రసాద్ అలా మాట్లాడతారు. అంటే మీకు ఫ్లేవర్ ఉంటుంది కదా మీకు కూడా. అంటే ఒకసారేమో మీరు ఒక కిందకు వచ్చి నార్మల్ ఈ జనరేషన్ వాళ్ళ రాయాలి, ఒకసారేమో కొంచెం చరిత్ర తెలిసిన వ్యక్తి, ఎక్కువగా ఏంటంటే లిటరేచర్, తెలుగు లిటరేచర్ని ఎక్కువ ఫాలో అవ్వాలి. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఒకటిసారి మనం లిటరేచర్ పరంగా అయితే నేను మొదటి నుంచి లిటరేచర్ సంబంధించి అంటే పుస్తకం చదవడం, రాయడం చేశాను. కనుక చదవడమేనండి, ఎక్కువ చదవడం, పెద్ద పెద్ద వాళ్ళని కలవడంతో బహుశా వాళ్ళ అంటే ఆ స్థాయిలో రాయడానికి కొంత ప్రయత్నించుంటాను. ఇప్పుడు మహాదేవ శాస్త్రి గారు క్యారెక్టర్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆయన వేదాంగ పండితుడు అన్నప్పుడు ఆ రకంగానే ఉండాలి, కానీ ఆయన ఏదో క్యాజువల్గా మాట్లాడలేరు కదా. అట్లాగే విష్ణు గారు ఉన్నారనుకోండి, ఆయన క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన మొదటి దాంట్లో తీసినప్పుడు ఒక గొప్ప యోధుడు,
ఒక గూడాన్ని రక్షించాలి, అది కూడా కాలాముఖుడు అంటే ఒక భయంకరమైన ఒక శత్రువు నుంచి మొత్తాన్ని రక్షించాలి, అతన్ని లీడ్ చేసుకున్నాడు. అలాంటి మనిషితో మాట్లాడేటప్పుడు అతను ఒక ఫెరోషియస్గా చూపెట్టిన హీరో అంటే ధీరోదత్త క్యారెక్టర్, ఆ ఫోర్స్ అది ఉండాలి. అట్లాగే దేవుడి అస్తిత్వం గురించి కూడా ప్రశ్నించినప్పుడు అదే మూడ్లో రాస్తామండి. సేమ్ అలాగే దేవుడికి సరెండర్ అయినప్పుడు కూడా అలాగే రాయాలి. అంటే జస్ట్ ఆ క్యారెక్టర్లో కొంచెం పరకాయ ప్రవేశం చేస్తాను సార్. ఆ సందర్భం ఏమిటి అనేది చూస్తాం కదా సార్. ఇప్పుడు అంటే మనం యోధుడి కింద రాసినప్పుడు భక్తుడు అనే విషయం మర్చిపోతాం సార్. భక్తుడు ఈయన తర్వాత లేటర్ స్టేజ్లో భక్తుడు అవుతాడు అనేది మన దృష్టిలో ఉంటే అలా రాయలేం. అట్లాగే భక్తుడి కింద ఉన్నప్పుడు అనుకోండి, ఈయన ఒక మహావీరుడు, ఒక 5 గుడాలని లేకపోతే ఒక వాయులింగాన్ని పరోక్షంగా రక్షించాడు అన్నట్టుగా ఉండదు సార్. భక్తుడు అంటే శరణాగతి, సరెండర్నెస్ చూపెట్టాలి. అది అనమాట. అంటే ఆ క్యారెక్టర్లో ఆ సందర్భంలో ఆ టైంలో ఏ రకమైన రియాక్షన్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. మార్నింగ్ మీతో మాట్లాడితే ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం అలసిపోతే మీరు ఒక రకంగా ఉంటారు, రాత్రి పడుకునే ముందు ఎవరైనా ఫోన్ వచ్చిందని కూడా ఒక రకంగా ఉంటారు. అంటే సమయం సందర్భం అంటారు చూడండి సార్. సమయం సందర్భం అలాగే పాత్ర వచ్చిచ్చాం, ఈ 3 దృష్టిలో ఉంటాయి కదా సార్. ఆటోమేటిక్గా ఆ రకంగా రాసిందేనండి. ఓకే. ఎక్కువ అర్థం కాని సంభాషణగా మిగిలిపోద్ది అంటే 2-3 సార్లు చూడాలి ఈ సంభాషణ ఎక్కువగా అర్థం కావాలంటే జనాలకి అని ఏమన్నా అనిపించింది? అంటే నాలాంటి కామన్ పీపుల్ గురించి అడుగుతున్నాను. అంటే మీకు అర్థం కానీ మీరు చెప్తే నేను ఎందుకు అర్థం కాలేదు చెప్తాను. నాకు ఆల్మోస్ట్ అర్థమైంది, అన్ని అర్థమైంది. కామన్గా అడుగుతున్నాను. కామన్గా అంటే మీకు ఒకటి చెప్తాను సార్. రియల్గా మీరు చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు ముఖ్యంగా విష్ణు గారు అనమాట కథ అంతా తయారు చేశారు, ట్రీట్మెంట్ అంతా వాళ్ళంతా చేశాక నేను డైలాగ్ రాయడానికి వెళ్ళినప్పుడు విష్ణు గారు డే 1 నుంచి చెప్తున్నది ఏంటంటే, ఆకెళ్ళ గారు మీరు చాలా సింపుల్గా ఈ జనరేషన్ పిల్లలకి, మా పిల్లలు కూడా అంటే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ చిన్నపిల్లలు కూడా, మన చిన్నపిల్లల దగ్గర కాన్వెంట్లో చదివే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థం కావాలి. అలాగని పెద్దవాళ్ళ వరకు అర్థం కావాలని ఏదో ఒక నార్మల్ భాషలా కాకుండా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే రాయండి, కానీ సింపుల్ భాషలో రాయండి. ఏదో కాంప్లెక్స్గా రాసి మనకి ఉన్న భాషా పటం మొత్తం చూపెట్టాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా వెళ్ళండి, మనం మాట్లాడుకున్నట్టుగా వెళ్ళండి అన్నట్టుగా రాసామండి. అందుకే మీకు ఉదాహరణకి తిన్నడు అతను రియలైజ్ అవుతాడు చూడండి, రియలైజ్ అయ్యి అతను శివుడి దగ్గర మాట్లాడతాడు. ప్రత్యేకంగా ఆ సీన్ గురించి అయితే విష్ణు గారు చాలాసార్లు చెప్పారు. సార్ నా లైఫ్లో ఒక ఐకానిక్ సీన్ లాగా ఉండిపోవాలి, మీరు ఎట్లాగైనా దాన్ని 2 పేజీలు రాసినా 3 పేజీలు రాసినా, పేజీలు అనేవి కాదు సార్, ఆ ఎమోషన్స్ అన్నీ వచ్చేట్టు రాయండి అంటే రాసామండి. అందులో మీరు అంటే ఆయన అంత ఫ్లోలో అంత ఎమోషన్లో చెప్తే మీరు గమనించుంటారు, కానీ అన్నీ అర్థమయ్యే పదాలండి, అన్నీ తెలిసిన పదాలే, ఎక్కడ మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ అలా అంటే భాష ఎలా పుట్టింది అనేది కూడా మేము ప్రభాస్ గారు మహాదేవ శాస్త్రి గారి పట్ల చాలా సింపుల్గా డమరిక ధ్వనిలోంచి వచ్చింది అనేది చాలా సింపుల్గా కన్వే చేయడానికి ప్రయత్నించాం. బట్ అలాగే వెంటనే దానికి వెంటనే భాష కానీ భాషలు కానీ కన్నా భక్తి ముందు పుట్టిందని ప్రభాస్ గారి డైలాగ్ ఉంది. అంటే వీలైనంత వరకు అందరికీ అర్థం అయ్యేటట్టే ప్రయత్నించామండి. బహుశా ఎందుకంటే నేను సింగిల్ థియేటర్లో చూశానండి, అట్లాగే మల్టీప్లెక్స్లో 2 సార్లు చూశాను. మల్టీప్లెక్స్ వాళ్ళకి నచ్చిందండి, సింగిల్ థియేటర్ వారికి నచ్చిందండి. అంటే బహుశా మేము అనుకోవడం దాదాపుగా అర్థం కాకపోకుండా ఉంటే ఎలాగండి, అంటే 100% అర్థమై ఉంటాయి అనుకుంటున్నాం. అదే ప్రయత్నం చేశాను సార్, అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, ఓపెన్గా చెప్పండి. ప్రభాస్ గారి డైలాగ్స్ మీరు రాసినవన్నీ వచ్చినాయా, ఏమన్నా ఎడిటింగ్లో పోయినాయా? ఎడిటింగ్లో ఏం పోలేదు సార్. మొత్తం మీకు అంటే ఒకటి 100% ఖచ్చితంగా సార్, ఎప్పుడైతే మీకు ప్రభాస్ గారి ఎంట్రీ ఉందో అక్కడి నుంచి చివరి వరకు అంటే ఆల్మోస్ట్ శివుడు ప్రత్యక్షమై శివుడు పార్వతి ప్రత్యక్షమై కన్నప్ప వరకు ఏ ఒక్క డైలాగ్ ఎడిటింగ్ అవ్వలేదు సార్. అంటే ద వెరీ ఎసెన్స్, మన బేస్ ఏదైతే ఉందో అదే కదా సార్, ఆత్మ దానికి అదే ఆ కథకి. అందులో ఏ అక్షరం కూడా మారలేదు సార్. అంటే అతిగా చెప్పాలంటే అసలు ఎడిటింగ్ అని కానీ ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఎవరు కూడా వాళ్ళందరూ దాన్ని నేర్చుకుని లేకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దాన్ని చూసుకునే చేశారు, కానీ ఇది తగ్గించమని ఎవరు అడగలేదు, ఇది తీసేయమని అడగలేదు. అంటే దానికి ఒక కారణం కూడా ఉందిలేండి. మొదటే బైండింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది సార్ మా దగ్గర. ఇంకా ఆర్టిస్ట్ వచ్చాక వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పద్ధతిలో అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళు ఒక్కొక్కసారి చిన్న మాట మీకు తెలియదు, చిన్న మాట ఇటు అడాప్టేషన్లో మార్పు వస్తుంది. అది కూడా నిజం చెప్పాలంటే ఈ ప్రభాస్ గారి ఇంటి నుంచి వచ్చిన దాంట్లో ఆ అడాప్టేషన్స్ కూడా లేవండి. డైరెక్ట్గా దాదాపుగా స్క్రిప్ట్లో ఉన్నదే వెళ్ళిపోయింది మనకి. ఇంకా చాలా మందికి ఏంటంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అసలు ఏంటి అనేది చాలా మందికి ఇంకా అర్థం కాలేదు. రుద్ర అంటే ఏంటి ఏం చెప్తారు మీరు? అంటే రుద్ర అంటే శివుడి అంశ అనుకున్నామండి. యాక్చువల్లీ ఏంటంటే శివుడు మనలో
అంటే మనలో చేయించే అంటే శివుడాజ్ఞలు ఏంది ఏమైనా కుట్టదు అంటారు కదా సార్, మనలోనే శివుడు ఉంటాడు. మనలో శివుడు ఉంటే మనకు మంచి చెడులు అవి ఇవి చెప్పి మన రియలైజేషన్స్ అవి చేస్తుంటాడు. మేమనుకున్నంటే మనలో ఉన్న శివుడు లేకపోతే ఒక వేరే రకంగా ఫిలాసఫికల్గా లేకపోతే దైవపరంగా చూసుకుంటే శివుడు కనుక భూమి మీదకి వచ్చి మనలో మార్పు తీసుకొస్తే 3 రకాల గుణాలు ఉన్నవాళ్ళు, ఒక సాత్విక గుణం ఉన్న ఒక అమ్మాయిలో కానీ ఆ అమ్మాయికి మూఢభక్తి ఉంది. ఒక రాజస గుణం అంటే మహాదేవ శాస్త్రి గారి క్యారెక్టర్ ఏంటి రాజస గుణం, నా అంత భక్తులు లేదనేది ఒక రాజస గుణం. అలాగే తిన్నడు అనేవాడు అసలు దేవుడు అనే లేదంటాడు అంటే తమో గుణం. ఈ 3 గుణాలు అంతకుముందు మనం కూడా చెప్పినట్టున్నాను మీకు, త్రిదళం త్రిగుణాకారం ఉంటారు కదా సార్, శివుని పూజించేటప్పుడు కూడా మనం త్రిదళంతోనే పూజిస్తాం కదా. ఈ 3 క్యారెక్టర్లు సాత్విక తమో రజోగుణాలు వీటి 3 ప్రతీకలు అయినప్పుడు వీటిలో ఒక్కొక్కరిని మార్చడానికి మనలో ఉన్న దేవుడే మన తట్టు లేపాలి. మనలో ఉన్న దేవుడిని మనం కనెక్ట్ చేసుకుంటే ప్రభాస్ క్యారెక్టర్లో వస్తే ఇలా ఉంటుంది అని ఊహించాం. బహుశా అది కనెక్ట్ అయి ఉంటుంది, చాలా మందికి అదే నచ్చింది కూడాను. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు సిమిలర్ క్యారెక్టర్స్. అంటే మోహన్ లాల్ గారు స్ట్రైట్, ఆ క్యారెక్టర్ నేనే చెప్పకూడదు, కిరాత అని పేరు పెట్టారు కానీ బట్ ఏంటంటే 2 కనువిప్పు కలిగించే క్యారెక్టర్లే మంచు విష్ణు గారికి. ఒకటి మహాభారతం టైంలో ద్వాపర యుగంలో, ఇంకోటేమో కలియుగంలో కదా. మీకు అద్భుతంగా అనిపించింది 2 సీక్వెన్స్లు. మీకు ఈ సీక్వెన్స్ ముందే చెప్తారు కదా ఇంటర్వెల్లో ఈ సీక్వెన్స్ వస్తుంది అని చెప్పి? అవునండి, ఇంటర్వ్యూలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి సీక్వెన్స్ మొత్తం వచ్చేస్తుందని చెప్తారండి. ఒక ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు ఆయన కత్తి మీద కూర్చోవడం లాంటి ఎగ్జాక్ట్ పాయింట్ మనకి తెలియదు కానీ అప్పుడు అంటే విజువల్గా ఏం మారుతుందో తెలియదు కదా, బట్ సిచ్యువేషన్ ఉంటుంది సార్ మీకు. అందుకే మీరు చూడండి, అది ఒక పరంపరలాగా అనిపిస్తుందండి. అంటే అప్పటికి అసెప్ట్ చేసుకుని కర్మబంధం కంటిన్యూ చేస్తుంటాం. మనకు పునర్జన్మ దాని మీద నమ్ముతాం కదా సార్. ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని చూసుకున్నా సరే, అద్వైతంగా అంటే శంకరాచార్య అద్వైతాన్ని అన్వయించుకున్నా సరే, దీన్ని అంటే దీన్ని చెప్పడంలో ఏంటంటే అండి మరి ఇవాళ ప్రేక్షకులకి వాళ్ళకి తగ్గట్టుగా కొంత చెప్పాలి కదా. అంటే ఈ వాళ్ళకి అనుకూలంగా చేశారు వాళ్ళు స్క్రీన్ ప్లే, దానికి అనుకూలంగా డైలాగ్స్ రాయడం జరిగింది. బట్ అంటే మీకు తెలుసు, ఎందుకంటే ఒక కిరాత కిరీటిని ఓడించగలిగాడా ఎవరెత్తడు అని చెప్పి అంటాడు ఈ డైలాగే, నెక్స్ట్ ఎవరెత్తడు అని పడద్ది. అవునండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాని గురించి ముందు ఎవరో అది మేబీ ముందు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు అండి. బట్ దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయకపోవడం కొంచెం ఇంపాక్ట్ ఇచ్చింది ముందు. అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఒక రుద్ర అనే క్యారెక్టర్ అని చెప్పాం కానీ ఎక్కడ డిస్కస్ చేయం కదండి. ఎందుకంటే మనం ఒక ఫలానాది ఒక అద్భుతమైన రుచికరమైన వంట చెప్తున్నాం అనుకోండి, అద్భుతమైన వంట అని చెప్తాం కానీ అందులో ఇది వస్తుంది, బూరు వస్తుంది, గారి వస్తుంది, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం. అక్కడికి వచ్చాక ఏది అందరికీ అన్నీ నచ్చచ్చు, కొందరికి కొన్ని నచ్చచ్చు, బట్ డెఫినెట్గా అందరికీ నచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కదా. అది సో ఇప్పుడు మీరు ఇక్కడ కలియుగం గురించి ద్వాపర యుగంలో మహాభారతం టైం కూడా కనెక్ట్ చేశారు. హిస్టారికల్ ఫిల్మ్ అంటున్నారు, దీన్ని ఎంతవరకు తీసుకొచ్చండి మరి? హిస్టారికల్ ఫిల్మ్ ఎలా అవుతుంది మహాభారతం ఇవన్నీ? అంటే ఒకటి లేండి సార్, అంటే హిస్టారికల్ ఫిల్మ్ అంటే మనం బేసికల్గా మనం చెప్తున్న కథ ఎవరిదండి? తిన్నడు కథ. తిన్నడికి సంబంధించిన వరకు హిస్టరీ ఉంది కానీ హిస్టారికల్ ఫిల్మ్ అని అన్నాను మీకు. అంటే దాని మీద అంటే ఒకటి సార్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఇప్పుడు సోషల్ సినిమా ఉంది అనుకోండి, మన సోషల్ కుటుంబ కథా చిత్రం ఉంది, అందులో ఒకటి దేవుడు భక్తుడు ఉన్నాడు, భక్తుడి కింద ఉండి సెకండ్ హాఫ్ మొత్తం భక్తుడి మీద నడిపించాం. ఉదాహరణకి చెప్తున్నాం, వెంటనే భక్తిగా సినిమా చిత్రం అవుతుంది కదా అప్పుడు. కానీ అప్పుడు కూడా ఏమంటాం మనం, సోషల్ డ్రామాలో దేవుడు వచ్చి రక్షించాడు వీడి క్యారెక్టర్లోనే, వీడి దాంట్లోనే ఇదంటాం. అట్లాగే ఇది ఏంటంటే మనం మెయిన్ క్యారెక్టర్ ఎవరు సార్, మెయిన్ ప్రొటగనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్లోనే మన హిస్టరీ. ఎందుకంటే అది మనకి కాళహస్తి మేము సృష్టించింది కాదు, ఆ చరిత్ర ఉంది. దూర్జటి గారు కూడా కాళహస్తికి సంబంధించిన మనిషి. సో అంటే ఆయన అక్కడ ఉన్న మహాకవి కనుక ఆయన రాసింది. సో అన్నిటికీ అంటే మనకి హిస్టారికల్గా అవి ఉంది కనుక దాన్ని లింక్ చేసుకుని అలా అనుకున్నాను. సో ఇప్పుడు ప్యారలల్ గా చెప్తారు ప్రభాస్ గారు డైలాగులు. ఎక్కడ ఒక డైలాగ్ ఇలా చెప్పి ఫ్రేమ్ మారేసరికి ఇటుపక్క తిన్నడు కాస్త అటుపక్క వచ్చేసరికి మహాదేవ శాస్త్రి వచ్చేస్తారు, ఇటుపక్క హీరోయిన్ వస్తుంది. చాలా ప్యారలల్ గా మూడు సీక్వెన్స్లు, 3 సన్నివేశాలు ప్యారలల్ గా జరుగుతుంది. అవునండి, మీరు రాసినప్పుడు అలాగే రాశారా సార్? ఎడిటింగ్ లో తర్వాత సార్ యాక్చువల్లీ ఏంటంటే రాసినప్పుడు మాత్రం నిజానికి 1-2 సందర్భాల్లో అలా కట్ చేశాను సార్. కానీ ఏంటంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకోవాలి సార్, మన ఇద్దరం మాట్లాడుకునే దాంట్లో కామన్ టాపిక్ ఏదో ఉంటుంది. ఉదాహరణకి ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది అనుకోండి, ఆమె మూఢభక్తిలో ఉంది, ఉపవాసాలు ఉండాలి, వీటి మీద వెళ్ళిపోయింది అమ్మాయి డిస్కషన్. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని రియలైజ్ చేయడానికి ఒక ఫ్లో వెళ్ళిపోతుంది కదా సార్, మనం ఫ్లోలో రాసుకెళ్ళిపోతాం. అలాగే మహాదేవ శాస్త్రి గారి దగ్గర కూడా ఒక ఫ్లో రాసేస్తాం.
అలాగే తిన్నడి దగ్గర కూడా ఒక ఫ్లో రాసేస్తాం. ఇది రాసినప్పుడు ఎటే ఫ్లోలో రాస్తాం. కానీ మనకు తెలుస్తుంది అనమాట ఈ పాయింట్ తర్వాత కట్ చేసుకుని ఇంకో పాయింట్ అంటే మనకి లింక్ చేసేసుకుంటాం సార్. అది స్క్రీన్ ప్లేలో వచ్చిన మజా అది కదా. సో నేనైతే టాపిక్ రాసినప్పుడు మాత్రం ఏ సీన్ ఆ సీన్ విడిగా అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హీరోయిన్, తర్వాత ఇంటరాక్షన్ విత్ విష్ణు గారి క్యారెక్టర్, తిన్నడి క్యారెక్టర్, తర్వాత ఇంటరాక్షన్ విత్ మహాదేవ శాస్త్రి రాశాం. కానీ తర్వాత ఏం చేసామంటే ఫస్ట్ రాసినప్పుడు ఇలా రాసుకున్నా, చదివేటప్పుడు మాత్రం ఇక్కడ కట్ చేసుకుని అక్కడికి వెళ్దాం అలా అది కట్ చేసుకుని చదివాం అనమాట. అంటే మోహన్ బాబు గారు మేము అంతా కూర్చున్నప్పుడు, విష్ణు గారు మేము అంతా కూర్చున్నప్పుడు సార్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతాం, ఇక్కడి నుంచి అంటే 3 చోట్ల ఒకేసారి కనిపిస్తాడు రుద్ర అనే క్యారెక్టర్ అనే ఉద్దేశం అండి. దాంతోనే అట్లా కట్ చేసుకుంటే చేసామండి. అంటే క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఈ రేంజ్ లో సీన్ ని లేపిన తర్వాత, సినిమాని ఒకసారి ఇక్కడ లేపిన తర్వాత ఇంకా చాలా సినిమా ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 minutes 20 minutes సినిమా ఉంటుంది. 20 minutes సినిమా ఉంటుంది. 20 minutes డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా భలే మోసారు అసలు ఎవరు మన విష్ణు గారు. యాక్టింగ్ అసలు అల్టిమేట్ అండి. అంటే మీకు ఒకటి మీరు గమనించుంటే మీకు తెలుస్తుంది అంటే యాక్చువల్గా సార్ విష్ణు గారు బాగా అంటే తండ్రితో మాట్లాడతారు చూడండి, శరత్ కుమార్ గారి క్యారెక్టర్తో మాట్లాడతారు చూసారా, అక్కడికే ఒక మూడ్లోకి తీసుకొచ్చేస్తారు మిమ్మల్ని. అంటే బిగిన్ చేసేస్తారు, అది కొంచెం వెళ్తుంది, యుద్ధం ఏదో అవుతుంది అంటే ఆ మూడ్ ఉంటుంది కానీ మళ్ళీ యుద్ధం వచ్చింది అనే ఫీలింగ్లో అలా వెళ్తుండగా ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయింది. ప్రభాస్ గారి క్యారెక్టర్లో త్రూట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు సార్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్. ఆయన మాట్లాడడం ఇవన్నీ కాకుండా మీరు ఒక తిన్నడి పాయింట్ ఆఫ్ వ్యూ, తిన్నడి లైఫ్ అక్కడి నుంచి మారిపోతుంది, ఇతను వచ్చాక మారిపోతుంది అన్నప్పుడు దాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా క్యారీ చేశారు. ఆ క్యారీ ఎలా అయిపోయిందంటే అండి, కేవలం మీకు ఆ శివలింగాన్ని ఆయన ముట్టుకున్న వెంటనే ఆయనలో ఆల్మోస్ట్ శివుడు ఆవహించేసినట్టు అయిపోయింది. అంటే ఒకసారి ఏమవుతుందంటే దైవ సంకల్పం కదా సార్. ఆ సీక్వెన్స్ కూడా బాగుంటుంది, ఇలా హక్ చేసుకున్నప్పుడు అది ఇది పైన కింద చూపిస్తూ ఉంటారు కదా. అంటే అది నిజంగా మీరు కూడా ఒకసారి ఆలోచించండి సార్. అంటే జనరల్గా ఇట్ ఈస్ ఎ డివైన్ ఎక్స్పీరియన్స్ కదా. ఆయన కూడా ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయారండి. మీకు అందుకే చూడండి ఆయన ఐస్ కూడా అక్కడి నుంచి అలా గమనించుకుంటూ వస్తుంటే ఒక సాత్వికంగా అంటే అంతకుముందు వరకు ఉన్న ఫెరోషియస్నెస్ అంతా తగ్గి సాత్వికంగా అలా అవుతూ తర్వాత రాత్రి లేచి మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చి ఒక 2 minutes చెప్పినప్పుడు ఎక్కడైనా ఒక లైన్ కానీ ఒక అక్షరం కానీ ఎక్కడైనా డ్రాప్ చేశారండి, ఆ మూడు అలా కంటిన్యూ అయిపోతుంది. తర్వాత ఇంక మీకు ఆటోమేటిక్గా తెలియకనే తెరుచుకుంది పాట అంటే ఇంకా అలా వెళ్ళిపోతుంది అంతే. తర్వాత మహాదేవ శాస్త్రి గారు ఇంకా మోహన్ బాబు గారు ఇంకా అల్టిమేట్ యాక్టర్ కదా, ఆయన వచ్చాక ఏముంది అసలు ఇంకా ఎక్కడా సార్ మీకు అంటే చూసే ఆడియన్స్ మొత్తం ఇంకా ఏదో ఒక అద్భుతం జరుగుతున్న ఫీలింగే కనిపించింది. కానీ ఏదో డీవేట్ అయిపోయాం. అప్పటి వరకు కూడా యాక్చువల్గా దూరిజెట్టి గారికి దానికి ఇంకా మెయిన్ శివతత్వానికి ఇంకా వచ్చారు రాలేదు అన్నట్టుగా ఉన్నది. 100% శివతత్వంలోకి వచ్చేసాను సార్. ఆటోమేటిక్గా జనాలు కూడా వచ్చేసారు. అదే మా దృష్టి ఏంటంటే ఒక అద్భుతమైన ప్రయత్నం అండి. ఎందుకంటే ఒక ఇబ్బంది కాదు సార్ దీంట్లో. అంటే సరే కాంట్రవర్సీలు అవన్నీ కాదు కానీ సార్ న్యూజిలాండ్లో సార్ బాగా డిఫికల్ట్ వాతావరణం అండి. నేను 3 months వెళ్ళాను సార్ డైరెక్టర్గా. మీరు అసలు ఊహించినంత వాతావరణం ఉన్నట్టుండి -2 degrees వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ కంటిన్యూస్గా వాన పడితే 24 hours వాన తగ్గదండి. అట్లాంటి చోట ఆ కొండల్లోనూ వాటిల్లోనూ అంటే మేము ఉన్న ఆక్లాండ్ దగ్గర ఉన్న ఊర్లోకి అక్కడి నుంచి వెళ్తే ఆ కొండల్లోనూ గుట్టల్లోనూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఆ తిరిగేటప్పుడు కూడా క్రూ మొత్తాన్ని జాగ్రత్తగా అందరు సేఫ్టీ చూసుకోవాలి, అందరికీ అన్ని రకాలుగా చూసుకోవాలి. అట్లాంటి దాంట్లో మోహన్ బాబు గారు లాంటి ఆయన మనకి మామూలుగా షర్ట్ వేసుకుని మేము జర్కిన్లా వేసుకుంటేనే మేమే తట్టుకోరు, ఆయన షర్టు వేసుకోరు, విష్ణు గారు వేసుకోరు. వీళ్ళంతా ఆర్టిస్టులు అందరూ అంతే కదా సార్. వీళ్ళ ఆర్టిస్టులు అందరూ ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేసేసుకోవాలి. కానీ ఈవెన్ మోహన్ లాల్ గారు మేము మౌంట్ తారావీర అని న్యూజిలాండ్ టాప్ మోస్ట్ ప్లేస్ సార్, అది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్లేస్. అక్కడికి వెళ్తే ఆయన కూడా విపరీతమైన మంచు కురుస్తుంది. అంటే మీరు అక్కడ ఇంత దూరంలో ఒక 5 feet దూరంలో ఉన్నారు సార్. 5 feet దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించినంత మంచు కురిసింది. అలాంటప్పుడు కూడా ఆయన తగ్గ ప్రశాంతంగా అక్కడ లొకేషన్లో వెయిట్ చేసి అది కాస్త తగ్గాక మళ్ళీ వచ్చి చేశారు. అంటే వీళ్ళందరి సంకల్పం, వీళ్ళందరూ చేయాలని డెడికేషనే మంచి రిజల్ట్ వచ్చి ఒక అద్భుతమైన సినిమా కనిపిస్తుంది మీకు. సో వీళ్ళందరిలో ఎవరికి డైలాగులు రాసినప్పుడు కొంచెం మీకు కొంచెం ఉంటుంది కదా లోపల, కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండాలి, అమ్మో ఈయనకి డైలాగులు రాసినానని ఎప్పుడు అనిపించింది సార్? నిజంగా చెప్తా సార్, దైవసాక్షిగా నాకు అసలు ఆ రకంగా ఏమీ అనిపించలేదు సార్. కారణం ఏంటంటే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టరే సార్. ఇప్పుడు ఉదాహరణకి మోహన్ లాల్ గారు అల్ది కిరాత అర్జునే వాళ్ళది, దానికి సెపరేట్ సెట్టే సార్. దాని మీద
నేనేంటే అంటే పూర్వం నుంచి నాకు డ్రామా నుంచి వచ్చిన వాడిని కదా సార్. నాకేంటంటే యాక్టర్ల ప్రకారం అనేది దృష్టిలో ఉన్నప్పటికీ క్యారెక్టర్ ప్రకారం రాయడం నాకు అలవాటండి. అంటే నా ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది రాయడం. మీకు అంటే అంతకుముందు కూడా మీకు రంగమార్తాండ సినిమా అప్పుడు కూడా బ్రహ్మానంద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు వీళ్ళ క్యారెక్టర్ రాసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, స్వభావం ఏంటి అనే రకంగా వెళ్తాం కానీ వేరే రకంగా ఇక్కడ కూడా అంతే. కన్నప్పలో తిన్నటి క్యారెక్టర్ ఏంటి, అతని స్వభావం ఏంటి, అతని క్యారెక్టరేషన్ ఏంటి, అది బ్యాక్ స్టోరీ ఏంటి, మాధవ క్యారెక్టర్ ఏంటి, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన అంటే చదువుకున్నారా చదువుకోలేదా, మీకు తెలుసు కదా క్యారెక్టర్ ట్రైట్స్ అంటే క్యారెక్టర్ లక్షణాలు ఏంటి, అదొకటి తీసుకుని ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ లక్షణం ఎప్పుడైతే క్యారెక్టర్ లక్షణాలు పెట్టుకున్నామో అలాగే శివాంశ అన్నప్పుడు ఒక అద్భుతమైన డివినిటీ వచ్చేస్తుంది కదా సార్. అందులో అది వేస్తున్నది ప్రభాస్ గారి స్టేచర్కి తగ్గ అంత గొప్ప వ్యక్తి కనుక ఖచ్చితంగా నేను కూడా ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ ఈ లక్షణాలు ఇవన్నీ బ్రెయిన్లో ఉంటే అవే డ్రైవ్ చేస్తాయి. సో కాంట్రవర్సీ అని ఇందాక మా పదం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ కొన్ని సినిమాలకి ఏంటంటే ముందు కాంట్రవర్సీలు వస్తాయి, కొన్ని సినిమాలకి రిలీజ్ తర్వాత వస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలకి ముందు వచ్చి తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆ పిలక గిలక అని చెప్పి ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశారో కాంట్రవర్సీ అయింది. సినిమాలో ఎక్కడ కూడా పదం రాకుండా మీరు చాలా జాగ్రత్తగా దాన్ని తీసేశారు. సో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా. తర్వాత ఏమన్నా రిలీజ్ తర్వాత ఏమన్నా మీరు కాంట్రవర్సీ ఏమన్నా చూసారా? ఈ ఏదో ఒక లేదండి. యాక్చువల్లీ నిజానికి ఏంటంటే అది కూడా ఏమీ లేదు సార్. తర్వాత నేను కూడా క్లారిఫికేషన్గా ఒక లెటర్ కూడా ఇచ్చాను. కారణం ఏంటంటే అంటే నాకు పూర్వపరాలు అవి ఏమీ తెలియదు సార్. ఈ సినిమాకి సంబంధించిన వరకు వర్క్ చేసాం. డే 1 నుంచి ఆల్మోస్ట్ అంటే షూటింగ్ బాల్ అయినప్పటి నుంచి స్క్రిప్ట్లో శ్రీకారం చుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను. ప్రత్యేకంగా ఒక వర్గాన్ని అంటే మోహన్ బాబు గారు కూడా ఒక అద్భుతమైన సినిమా తీయాలనుకున్నారండి. ఇది ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి విష్ణు గారికి ఒక 10-12 ఏళ్ళగా కళ కన్నప్ప సినిమా చేయాలని. అలాగే మోహన్ బాబు గారు కూడా ఒక అద్భుతమైన సినిమా చేద్దామని ఒక ఆయన ఉద్దేశం. ఇన్ని వందల మంది దాదాపు 300 మందిని మనం 3 నెలల పాటు 4 నెలల పాటు మాకు న్యూజిలాండ్ తీసుకెళ్లారు. అంటే ఇంత వ్యయ ప్రయాసాలకి ఇంత ఖర్చులకి ఓర్చుకుని ఎవరో ఒకరిని ఒక మాట అనాలి అన్న దానికి ఎందుకు ప్రయత్నిస్తారు సార్. ఇంకా పిలక గిలక అనేది ఏంటంటే సార్ ఒక క్యారెక్టర్ పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు దానివల్ల మాకు వచ్చే ప్రత్యేకమైన గెయిన్ ఏమి ఉండదు కదా సార్. సో అది వద్దన్నారు. మోహన్ బాబు గారు కూడా అన్నారు అసలు ఇవన్నీ ఎందుకు, హాయిగా చక్కగా మనం మంచి చక్కటి సినిమా తీసాము, ఒక చిన్న పేరు మూలాంచి కాంట్రవర్సీ వచ్చింది, ఎందుకో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో కూడా మనకు పూర్తిగా తెలియదు. అంటే ఇప్పుడు దాని తర్వాత దానికి రిలేటెడ్ గా ఉన్న డైలాగ్స్ ఏమన్నా కొన్ని కట్ చేశారండి? ఏమీ లేదు, అది వాళ్ళిద్దరు క్యారెక్టర్ పేర్లలో దాంతో ఏమన్నా ఫన్నీ సీక్వెన్స్ ఏమన్నా రాసుకుంటారు అలా ఏం లేదు సార్ అసలు. ఎందుకంటే ఇప్పటికే మనం బేసికల్గా ఏంటంటే మీరు కథ చూస్తేనే మేము కథ డీటెయిల్డ్గా అతను చిన్నప్పుడు బాల్యం నుంచి చెప్పుకుంటూ వచ్చాం కనుక అది ఎడిషనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిని అయితే హీరోయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ ఒక మెయిన్ లింక్ క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ప్రత్యేకంగా సీన్స్ తీసుకుని కట్ చేసేసిన అవసరం లేదండి, తీయలేదు కూడా. ఎందుకంటే సార్ అక్కడ మీకు బ్రహ్మానంద్ గారు, సప్తగిరి గారు వాళ్ళు చేశారు. వాళ్ళు దొరికినప్పుడు చక్కగా మంచి సీన్లు చక్కగా చేసుకుని వెళ్ళే కానీ ఇందులో ఎడిషనల్గా తీసి కట్ చేసింది ఏం లేవు. అంటే యాక్చువల్లీ మీరు బ్యాక్ స్టోరీ అంటారు కదా, ఏ క్యారెక్టర్ కైనా ముందు బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాకి కూడా కాంట్రవర్సీ రావడానికి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఆల్రెడీ దేనికైనా రెడీ టైంలో కొంచెం అయ్యింది కాబట్టి మీకు, లేకపోతే ఇంత భూతద్దంలో పెట్టి చూసేవారు కాదేమో. అంటే అలా దాని గురించి ఇప్పుడు అంటే మనకి అప్రస్తుతంగా సార్. ఇప్పుడు ఆ టైంలో కొంచెం కాంట్రవర్సీ అయింది కాబట్టి ఇప్పుడు మేబీ అది కంటిన్యూ అయిందేమో అనేది నా ఫీలింగ్. అయి ఉండొచ్చేమో దాని మీద నేను యాక్చువల్గా ఏంటంటే సార్ అప్పటికి దేనికైనా రెడీ. అప్పుడు ఆ సినిమా చూశాను కానీ అండి అప్పుడు నేను పెద్ద దీని మీద కూడా దృష్టి అంత పెట్టుకోలేదు సార్. బట్ అనుకోకుండా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అంటే హ్యాపీగా వచ్చింది. ఇప్పుడు సినిమా చూశారు కదా సార్ చాలామంది, 2-3 రోజులుగా బోల్డ్ మంది చూశారు, దాదాపుగా ఎన్ని లక్షల మంది చూసుంటారు. ఎక్కడ మరి ఏ రకమైన చర్చ రాలేదు. అంటే ఏంటంటే మేము మొదటి నుంచి చెప్తున్నది కూడా మా యూనిట్ వాళ్ళు కానీ మా యూనిట్లో చేసిన మోహన్ బాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా చెప్తుంది, ఎందుకు మన కాంట్రవర్సీ, చక్కటి సినిమా తీద్దాం, హ్యాపీగా తీసాము, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసుకుని ఎవరినో ఏదో అనడానికి అయితే అనవసరం కదా సార్. చిన్న ఫేస్బుక్లో చిన్న లైన్ రాస్తే సరిపోతుంది గొడవకి కదా. మనం అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి అన్నట్టుగా తీసిన సినిమా. లక్కీగా అందరి ఆమోదం కూడా లభించిందండి. ఇంకా బ్రహ్మాండంగా వెళ్తుంది కదా ప్రతిరోజు. ఓకే, సో మమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లేలో చెప్పాను కదా ఆల్రెడీ కిరాత ఎంట్రీ అప్పుడు ఎవరెత్తాడు అది ఓకే, కన్నప్ప ఎవరు అనేది మేము చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యాం. తర్వాత విషయం ఏంటంటే
మీరు ఇందాక శరత్ కుమార్ గారి సంభాషణ మాట్లాడారు ఎండింగ్ లో, మాట్లాడినప్పుడు అది కళ నిజమా ఏం అర్థం కాకుండా ఇక్కడ సంభాషణ అవుతుంది, ఆయన ఇలా పడతా ఉంటారు, వారి సీన్ కనిపిస్తూ ఉంటది, బాగుంది స్క్రీన్ ప్లే అక్కడ కూడా మీకు చూస్తే. ఈవెన్ శివలింగాన్ని హగ్ చేసుకున్నప్పుడు అక్షయ్ కుమార్ గారు కనిపించడం, ఇలాంటి కొన్ని స్క్రీన్ ప్లేలో చాలా అద్భుతంగా చూపించారు ముఖేష్ గారు. సో మిమ్మల్ని రైటింగ్ స్టేజ్ లో, మీరు రైటింగ్ లో ఆల్మోస్ట్ అన్ని వినే ఉంటారు, ఏదో ఒకటి స్క్రీన్ లో చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యి ఉంటారు కదా, కొన్ని మీకు కూడా అయ్యో ఇలా చూపిస్తారని నాకు కూడా తెలియదు. ఈవెన్ మీరు కత్తి మీద నిలబడిన సీన్ గురించి కూడా మాట్లాడారు, అలా నిలబడతారని నాకు తెలియదు. సో అలా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన సీన్ ఏంటండి? బాగా సర్ప్రైజ్ చేసిన సీన్ అంటే రియల్గా చెప్తాను, ఆయన శివలింగాన్ని హగ్ చేసుకున్నప్పుడు అది గొలుసు ఒకటి తెగిపోతే తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. ఆ తర్వాత అదే మూడ్ని అంటే అదొకటి సీను. ఆ తర్వాత 2 minutes సీను, 2 minutes డైలాగ్స్ ఉన్నాయి చూడండి. నేను అదే కరెక్ట్ బ్రిడ్జ్ సీన్ కదా సార్. అక్కడ ఆయన ఎలా చేస్తారంటే బా ఎంత బాగా చేశారండి అని, అంటే మనమే సర్ప్రైజ్ అనుకోండి. కానీ మనం రాసినప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్, మనం మెకానికల్గా అంటే వాళ్ళగా రాసేసుకుంటుంటాం ఏదో ఆలోచనతో, కానీ అది ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు బా వండర్ఫుల్ అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. అంటే కరెక్ట్గా ఆ మూడ్లోకి వెళ్ళిన వైనం చాలా గొప్పగా ఉందండి. అంటే విష్ణు గారు నాతో సరదాగా మాట్లాడడం, మీతో మాట్లాడినా, నాతో ఎవరు సరదాగా మాట్లాడుతుంటారు, కానీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాడు అంతా భలే వచ్చింది అనుకున్నాను. రియల్గా అదొకటి అద్భుతం అనిపించిందండి. సో ఇప్పుడు కన్నప్పకి చాలా కోట్లు ఖర్చు పెట్టారు, నెంబర్స్ కలెక్షన్స్ లో కూడా కనిపిస్తున్నాయి, బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా చాలా డేస్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అవుతారు, అందరూ హ్యాపీగానే ఉంటారు, బికాస్ పాజిటివ్ టాక్ కాబట్టి. బట్ రంగమార్తాండ విషయానికి వస్తే, రంగమార్తాండ ఏంటి సార్ అంటే, మీకు ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అయినా దానికి కమర్షియల్ రంగులు అద్దకపోతే ఎవడో చూడ్డా ఏంటి, నాకు అర్థం కాదు. దానికి ఏంటో మీరు జనాల్ని అడగాలి సార్. మేమైతే ప్రయత్నం చేసాం, ఎందుకంటే కృష్ణవంశీ గారికి కూడా బాగా ఇష్టపడి చేశారు. అది ప్రకాష్ రాజ్ గారు కూడా ఇష్టపడి తెచ్చుకున్న స్క్రిప్ట్. లక్కీగా నేను దానికి డైలాగ్స్ రాయడం జరిగింది. బట్ ఎందుకు కమర్షియల్గా అవ్వలేదంటే, కాకపోతే ఒకటి చెప్తాను సార్, అది థియేటర్స్లో అనుకోవడం తక్కువ రోజులు ఆడింది సార్, 1 రోజులు 10 రోజులు ఆడినట్టుంది. బట్ అమెజాన్ ప్రైమ్లో దాన్ని రిలీజ్ చేసినమాట సార్, ఓటీటీ. నాకు గుర్తున్నందుకు 10 weeks టాప్ 1 సార్. అది 10 weeks ఉంది టాప్ 1. అంటే ఏంటి, బహుశా ఇది ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా అది ఫ్యామిలీ డ్రామే కనుక ఇళ్ళల్లో చూసుంటారు. అదొకటే ఉంటుందండి. కమర్షియల్గా అంటే, కమర్షియల్ అనే దానికి ఏంటి సార్ డెఫినేషన్? అంటే శంకరాభరణం కమర్షియల్ సినిమా అండి? చెప్పండి, నాకు తెలియదు. అంటే మీరు అనేది కమర్షియల్ అంటే శంకరాభరణం అంటే కమర్షియల్ సినిమా కాదు కదా. ఒక 60 ఏళ్ళు ఆయన పాడుకుంటూ ఉంటారు ఆయన, కానీ అది కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే పెద్ద హీరోలు చేసిన సినిమాలు, పెద్ద వాళ్ళందరూ చాలా సినిమాలు మినిమం కూడా రాలేదు. నేను అనుకోవడం ఏంటంటే సార్, హిట్కి ఒక మాట అంటుంటారు సార్, అంటే వాళ్ళు చెప్పే మాట అనుకోండి, మీకు తెలిసి ఉంటుంది. హిట్ అంటే సార్, ఆ మనసుని హిట్ చేసింది, సేమ్ ఈ మనసుని హిట్ చేసింది అనుకోండి, అది కమర్షియాలిటీ, అది సక్సెస్ అవుతుంది సార్. అంటే రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, లేకపోతే యాక్టర్స్గా కానీ మా మనసుని ఒక పాయింట్ హిట్ అవుతుందండి, మమ్మల్ని ఇలా కొడుతుంది. అదే పాయింట్ మీ గుండె టక్కుని టచ్ చేసింది అనుకోండి, అది హిట్ అయిపోతుంది. బహుశా రంగమార్తాండలో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, కానీ అది అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిసే లోపలే మనకి వేరే ఎకనామిక్ ఈక్వేషన్స్ ఏవో ఇచ్చుంటాయి. అందుకే థియేటర్లో ఎలా ఉన్నా అది ఇప్పటికీ కూడా చాలామంది నచ్చుతుందండి. ఆల్మోస్ట్ 10 weeks అమెజాన్ టాప్ 10 అంటే, అమెజాన్లో వాటిలో చూడండి సార్, రెగ్యులర్గా మీకు అన్ని భాషలు వస్తుంటాయి, ప్రతిరోజు వస్తుంటాయి ఇలా ఉంది దాదాపుగా. అలాంటి వాటిలో అది కంటిన్యూస్గా అదే దాంట్లో ఉండడం ఒకటి. ఇప్పటికీ అందులో ఉన్న ఓల్డ్ సీన్లు సార్, అంటే బ్రహ్మానందం గారి ఆ క్యారెక్టర్ డెత్ సీన్, వాటి మీద ఇప్పటికీ దాని మీద ఏదో ఒక రీలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. అంటే జనాల్లోకి వెళ్ళింది, కానీ జనాలు ఇది ఉందని తెలియక ఏంటో మరి హాల్లోకి రాలేదు అంతే. ఇప్పుడు దళపతి సినిమా అప్పట్లో తీశారు మణిరత్నం గారు. ఇదే ఏంటి, ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడు మధ్య, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మీరు ఒక సీక్వెన్స్ లో చూపించేస్తారు, చాలా అద్భుతమైన సీక్వెన్స్. అసలు మీరు అది రాసినప్పుడు ఏం అనుభూతి చెందారు అసలు, మీ పర్సనల్ అంటే నిజం చెప్పమంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే మనకు ఒరిజినల్గా నట సామ్రాట్లో కర్ణుడు అంటే అది కర్ణుడికి కృష్ణుడికి మధ్య జరిగే సంభాషణ అండి. ఓకే, అంటే కర్ణుడు కృష్ణుడు అంటే నాకు అది ఒక రకంగా కొంచెం కన్వీనియంట్ సార్ అది. ఎందుకంటే కృష్ణుడు అనేటప్పటికంటే దేవుడు, మామూలు మనిషికి దేవుడికి మధ్య సంభాషణ అంటే బాగా చక్కగా ఫిలాసఫీగా రాయొచ్చు, బాగా రాయొచ్చు. కాకపోతే కృష్ణవంశీ గారు అన్నారు, కాదండి
మీరు దుర్యోధనుడు కర్ణుడు సార్ దుర్యోధనుడు కర్ణుడి మీద ఏంటి సార్ వాళ్ళ మీద డ్రామా రాదు అని నేను అంటాను. అంటే అప్పటికి కొంచెం ధైర్యం చనువు కూడా వచ్చేయాలండి ఆయన. అంటే కాదే మీరు రాయండి అన్నారు. ఇప్పుడు చాలా వెర్షన్స్ రాశాను సార్ ఏదైతే. అంటే ఏమైందంటే మా ఇద్దరికి ఒక రకంగా సరే ఆయన చెప్పాక మనం చేస్తున్నాం. ఆయనకు ఒక అద్భుతమైన ఐడియా ఉందండి, అది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఒక వెర్షన్ రాశాక ఆయన మరి ఒక 2 లైన్లు టిక్ కొట్టేవారు. మొత్తం ఒక వెర్షన్ అంటే దాదాపుగా చూడండి మీకు ఒక 3 పేజీలు 4 పేజీలు రాసి ఉంటా బాగా ఆలోచించి. 3 లైన్లు టిక్ కొట్టి 3 లైన్లు ఉండేటట్టు ఇంకో వెర్షన్ రాయండి అనేవారు. ఈ మళ్ళీ 3 లైన్లు ఉండి ఇంకో వెర్షన్ రాసేవాను. దాంట్లో ఇంకొక 1వ లైన్ టిక్ కొట్టేవారు. ఏమండి 5 లైన్లు రావాలి, బాగుంది, ఇలా రాశారు. సో మీకు తెలియని ఒక ఎక్సర్సైజ్ అయింది. అందుకే చాలా కంపాక్ట్గా అద్భుతంగా వచ్చిందండి సీన్ మాత్రం. చాలా వెర్షన్స్ రాశారు. బట్ ఆ క్రెడిట్ అంతా కృష్ణవంశీ గారికేనండి. ఎందుకంటే నేను అనేది ఏంటంటే జీవాత్మ పరమాత్మ ఈ మనిషి దేవుడి మధ్య ఉండే బాగుంటుంది సార్ అని. ఆయన ఏమంటారు, ఫ్రెండ్షిప్లో మనం ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేము, ఇది డ్రామాటిక్ ఎలిమెంట్ తక్కువ అండి ఫ్రెండ్షిప్లో. మన ఇద్దరం మాట్లాడుకుంటూ మన ఇద్దరికి శత్రువులు అయితే మనకి డ్రామా బాగా వస్తుందండి, మన ఇద్దరం మిత్రులు అయితే చాలా కష్టం అవుతుంది. కాదు మనం చేయొచ్చు, అద్భుతంగా ఉంటుంది, అది ఐకానిక్ సీన్లా ఉండిపోవాలి. ఎప్పటికి బోల్డ్ వెర్షన్స్ రాశాను. బాగా అంత అంటే రాయడానికి సరే భగవంతుడు ఓపిక ఇచ్చారు, మనకు కూడా మంచి అవకాశం వచ్చింది. కానీ నన్ను అన్నిసార్లు భరించారండి కృష్ణవంశీ గారు, ఎన్నిసార్లు రాయించారు. బట్ అది ఆయన గొప్పతనం అండి. ఒకవేళ అంటే తప్పుగా అనుకోకుండా అడుగుతుందని కొంచెం, ఒకవేళ కర్ణుడికి కృష్ణుడికి మధ్య సంభాషణ రాసి ఉంటే బేసిక్గా ఒక 2 లైన్స్ చెప్పండి, ఎలా ఉండేది కర్ణుడి సంభాషణ? బ్రహ్మాండంగా ఉండేది కదా సార్. అంటే సార్ అంటే ఇప్పుడు ఏ మనిషి అయినా సరే అంటే కర్ణుడు కృష్ణుడు కదా సార్. మనం ఒక లైఫ్లో ఒక స్టేజ్లో రియలైజ్ అవుతాం, మనకు తెలియని కనెక్టివిటీ ఏదో ఒక డివైన్ ఒక పవర్ ఉంది అని. బహుశా ఏంటంటే కర్ణుడు ఒకటి 2 అవ్వచ్చు సార్, ఒకటి అడగచ్చు. ఒకటి ఎలా అడగచ్చు అంటే, నాకెందుకు ఇలా జన్మించావు, ఈ జన్మ ఎందుకు ఇచ్చావు, నువ్వు దేవుడు అయినప్పుడు తల్లి మొదటే వదిలిపెట్టడం అనేది జన్మించావు ఇంకా అడగచ్చు. తర్వాత దేవుణ్ణి ప్రశ్నించాక మళ్ళీ ఇంకో పాయింట్లో రియలైజ్ అవ్వచ్చు, కాదు నేను చాలా తప్పులు చేశాను కదా, నేను త్రోట్ నా జీవితం అంటే నాకు దుర్యోధన సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు అంతా దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోయాను కదా అని ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. మొదట మాత్రం ఆయన జన్మ గురించి ఖచ్చితంగా దేవుడిని ప్రశ్నిస్తాడు, ఎందుకు నాకు అలాంటి పరిస్థితి కల్పించావు, నాలో దానగుణం ఇచ్చావు, అవన్నీ ఇచ్చావు, బట్ నాకెందుకు అలా ఆ ప్లేస్లో పెట్టావు అని అడిగి ఉండొచ్చేమో. అది కూడా ఊహేనండి, అందులో ఎక్కడ అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం అంతా అయ్యాక భగవంతుని నిలదీశాక మనలో మన తప్పులు మరి బయటపడతాయి సార్. బహుశా ఆ తప్పులు కూడా గురించి కూడా చెప్పుకుని సరెండర్ అయిపోయి ఉండేవాడేమో. అంటే దీనికి సంబంధించిన డైలాగ్సే వస్తాయి కదా సార్. జస్ట్ నేను అదే మీకు చెప్పాను కదా, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ మంచివాడా చెడ్డవాడా, నాస్తికుడా ఆస్తికుడా, గొప్పవాడా పేదవాడా, ఆర్థిక పరిస్థితి ఏంటి అని అనుకోండి. అంటే నా దగ్గర 100 రూపాయలు ఉంది అనుకోండి సార్, 100 రూపాయలని ఒక కోటీశ్వరుడు ఒక రకంగా ఖర్చు పెడతారు సార్, నేను నాలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకంగా ఖర్చు పెడతారు. ఇదే 100 రూపాయలు ఒక పూర్వాడు వాడి ఫ్యామిలీ మొత్తానికి ఫీడింగ్కి పెట్టుకుంటాడండి. అంటే మన ఏమంటారు, మరి టూ మచ్ ఫిలాసఫీ చెప్తున్నాడు కాబట్టి మీకు దేశ ఒక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కానీ, ఆర్థిక స్తోమత కానీ, మన నేల మీద నిలబడిన పరిస్థితులు కానీ, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి. ఒక మనిషి రియాక్ట్ అయినా రియాక్ట్ అవ్వకపోయినా, ఒకసారి కొన్నిట్లో రియాక్ట్ అవుతాం సార్, కొన్నిట్లో చాలాసార్లు రియాక్ట్ అవ్వం. ఎందుకంటే మనకి జీవితం నేర్పిస్తుంది, అరే ఇక్కడ రియాక్ట్ అయితే ఉపయోగం లేదు, ఇక్కడ రియాక్ట్ కాకపోతే ఉపయోగం లేదు అనుకుంటాం. అది అంతే. సో సార్ మీరు కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువ మొగ్గు చూపరు అసలు, అంటే బికాజ్ కరెంట్ సినిమా మినహాయిస్తే మిగిలిన సినిమాలు చాలా అద్భుతమైన సంభాషణలు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ కమర్షియల్ ఫార్మేట్లో కూడా కేజీఎఫ్ సినిమా చూసుకున్నారు అనుకోండి మీరు, పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం అంతా చాలా తెలుగు లిటరేచర్ చాలా అవసరం. మీకు అంతా చరిత్ర ఇలాంటి పదాలు ఉంటాయి, హిస్టరీ అనే సింపుల్గా కాకుండా చరిత్ర చాలా. మీకు ఈవెన్ ప్రకాష్ రాజ్ గారి సంభాషణ కావచ్చు, ప్రకాష్ రాజ్ గారి తండ్రి ముందు చేశారు ఫస్ట్ పార్ట్లో, తండ్రి కింద చేసి ఆయన బెడ్ మీద ఆయన సంభాషణ కావచ్చు, చాలా లిటరేచర్తో కూడిన సంభాషణలు. అలాంటి వాటి వైపు మీరు ఎందుకు మొగ్గు చూపరు? అంటే మొగ్గు చూపడం కదా, మనకి అవకాశం అంటే మీ ఇంట్రెస్ట్ మీరు ప్రయత్నం ఏదైనా చేసి ఉండాలి కదా. ప్రయత్నం అంటే ఎలా సార్, అంటే నాకు ఇవాళకు ఆశ్చర్యంగా ఉండే విషయం అంటే ప్రయత్నం ఉంటుంది సార్. ఎక్కడ వస్తుందంటే ప్రయత్నం, మనకు అవకాశం వచ్చినప్పుడు కష్టపడకపోతే మనం ప్రయత్నం చేయనట్టు. కానీ అవకాశం రావడం అనేది, నేను చాలా సింపుల్గా చెప్తాను సార్, నేను కథలు రాసేవాడిని అండి. అంటే ఒక 1 మినిట్లో తొందరగా చెప్పేస్తానండి, మీకు ఇబ్బంది పెట్టకుండా. కథలు రాసేవాడిని సార్.
కథలు బాగా రాస్తున్నప్పుడు ఏమన్నారంటే సుబ్బరాయ శర్మ గారి పరిచయం, శివప్రసాద్ అంటే ఆయన రేడియో నాటిక, తర్వాత కథలు రాశాక రేడియో నాటికలు రాశానండి. రేడియో నాటికలు రాస్తే శివప్రసాద్ రేడియోలో నాటిక రాసావు కదా, స్టేయి రామారావు అన్నారు. స్టేయి రామారావు రాశాను సార్ 96లో. నరవాహనం నాటిక రాశా. అది 1880 నుంచి 2020 120 years దాంట్లో 100 నాటకాలు సెలెక్ట్ చేస్తే ఆ నాటకంలో ఈ నరవాహనం అనే నాటకం ఉంది. ఈ నాటకం అట్లూరి రామారావు గారు చూసి ఈటీవీ పెట్టిన కొదట్లో అండి 97, 98 ఆ ప్రాంతాల్లో ఈ అబ్బాయి డైలాగ్స్ బాగా రాశారని ఈటీవీలో రిఫర్ చేశారు. ఈటీవీలో రిఫర్ చేసి చదరంగం అని ఈటీవీ సీరియల్ రాశానండి. దానికి డైలాగ్స్ కాపుగంటి రాజేంద్ర గారు డైరెక్టర్. దాదాపు 350 ఎపిసోడ్లు రాశాను సార్ దానికి. అదే టైంలో సమంత రేఖలు అని రాఘవేంద్ర గారు సీరియల్ రాశానండి. అదే టైంలో మదన్ పరిచయం అయితే ఆ నలుగురు సినిమా రాశానండి. ఆ తర్వాత సూదీదారం అని ఒక స్టేజ్ డ్రామా రాస్తే మొదటిసారి నంది అవార్డు వచ్చిందండి. అది చూసి సూర్యప్రతాప్ గారు పిలిస్తే కరెంట్ రాశానండి. కరెంట్ రాశాక అదే టైంలో ఆశల పల్లకి అని చిల్డ్రన్ మూవీ రాశానండి. ఈ హడావిడిలో నేను రైల్వేలో ఉద్యోగస్తునండి. అంటే ఇప్పుడైతే లాంగ్ లీవ్లో అట్లా ఉన్నాను అనుకోండి. రైల్వే ఉద్యోగస్తులు ఏంటంటే మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయిందండి నాందేడు. సో నాందేడు వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చానండి. వచ్చాక ట్రాన్స్లేషన్స్ రాశానండి. దాదాపు 20 పుస్తకాలు ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. రేడియో కార్యక్రమాలు చేశానండి. అందులో 5 సార్లు నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత ఇది ఎందుకు చెప్తున్నట్టే మీకు 2015లో నేను బైపాస్ అని నాటిక రాశానండి. దానికి కువైట్ తెలుగు కళాసమితి వల్ల అవార్డు వచ్చింది. ఆ డ్రామాని తీసుకున్న వాళ్ళు అంటే గోపరాజు రమణ గారు, గోపరాజు విజయ్ గారు అని ఆర్టిస్టులు అండి. గోపరాజు రమణ గారు మీకు తెలిసే ఉంటారు. ఆయన వాళ్ళ అబ్బాయి విజయ్ గారు జడ్జి అయితే ఆయన తీసుకున్నాడు. ఆ డ్రామా తీసుకుని తర్వాత 2 ఏళ్ళకి కృష్ణవంశీ గారు రంగమార్తాండకి ఒక రైటర్ కావాలి, డైలాగ్ రాసే రైటర్, డ్రామా తెలియాలి, సినిమా తెలియాలని అడుగుతున్నప్పుడు ఉత్తేజ్ గారు గోపరాజు విజయ్ గారిని అడిగితే గోపరాజు విజయ్ గారు నా పేరు చెప్పారండి. అక్కడికి వెళ్ళి రాశాక మనకి అది ప్రూవ్ అయ్యిందండి. అంటే రంగమార్తాండ సీరియస్ అంటే హెవీ డ్రామా అనుకోండి, సీరియస్ డ్రామా అనుకోండి, అది ప్రూవ్ అయింది. బట్ అందులో కూడా అర్థం కాని మాట ఒకటి ఉండదు సార్. మీరు త్రూఅవుట్ సినిమా చూడండి, ఎక్కడ అర్థం కాని మాట ఉండదు. కాస్త బెటర్ తెలుగులో ఉంటుంది. కాకపోతే అంటే బెటర్ తెలుగు అంటే కొంచెం పాలిష్డ్గా ఉన్న తెలుగులో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆర్టిస్టులు ఇద్దరు సీనియర్ మోస్ట్ డ్రామా ఆర్టిస్టులు అండి. వాళ్ళు మొత్తం 10 నాటకాల నుంచి వేసిన వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి అలాగే రాయాలి. అలాగే అని అనసూయ గారి క్యారెక్టర్కి అలా రాయలేదండి. అనసూయ గారి క్యారెక్టర్ మామూలుగానే వచ్చాయి. అది దాని తర్వాత ఈశ్వరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు నాది చూసి రంగమార్తంలో డైలాగ్స్ బాగున్నాయని మోహన్ బాబు గారి దగ్గర రిఫర్ చేసి మోహన్ బాబు గారికి పిలిచి ఆయన ఎంత ధైర్యంగా అంటే ఇంత పాన్ ఇండియా మూవీకి ఈ డైలాగులు బాగున్నాయని టక్కన నువ్వు కూడా రాయవయ్యా అని రాయడం. నేను ఫస్ట్ 10 సీన్లు రాసిన వెంటనే విష్ణు గారు బాగుందండి మీరు రాస్తున్నారన్నారు. వెంటనే మోహన్ బాబు గారు తర్వాత పెద్దలందరూ కూడా ఆయన పిలిచిన వాళ్ళందరూ కూడా బాగుంది, చక్కగా ఉంది అన్నారండి. అంటే అవకాశం వచ్చింది కనుక టకటక. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ హాఫ్లో ఈ సినిమా కూడా మీరు కన్నప్పలో చూసుకుంటే కమర్షియల్గా సార్ రొమాంటిక్ సీన్లు ఉన్నాయి, ఫైటింగ్ సీన్లు ఉన్నాయి, అవన్నీ కమర్షియల్ పార్టే. లేటర్ హాఫ్ వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన కాళహస్తి మహోత్సవానికి సంబంధించిన దాన్ని చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు కనుక మళ్ళీ అవకాశాలు వచ్చాయనుకోండి, బహుశా వస్తాయి కూడా. ఎందుకంటే కృష్ణవంశీ గారిది ఇప్పుడు ఒకటి చేస్తున్నాను సార్, అతి త్వరలో చేస్తాము. అది పక్క కమర్షియల్ అండి. అంటే మీ పరిభాషలో కమర్షియల్. అది హిట్ అయ్యాక మరి కమర్షియల్ అని మీరే నన్ను పిలుస్తారు. ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే లవ్ స్టోరీ సార్. ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల లవ్ స్టోరీలే కమర్షియల్ అయితే అన్ని అమ్మాయిల అబ్బాయిల లవ్ స్టోరీ హిట్ అయిపోవాలి కదా సార్. కన్నప్ప మరి ఈ హడావిడిలో వచ్చినప్పుడు కన్నప్ప బ్రహ్మాండంగా అందరిలోకి ఎందుకు వెళ్ళిపోతుంది? అంతేత కమర్షియాలిటీ అంటే ఇట్ షుడ్ హిట్ యువర్ హార్ట్ అండి. అలాంటివే కానీ ఒకటి మీరు అడిగిన ప్రశ్నకి వస్తున్నాను. ఖచ్చితంగా అలాంటి అవకాశాలు వస్తే రాస్తాను సార్. ఎందుకంటే మనం పెద్ద పెద్ద కొండలు వాటిని ప్రయత్నించాం కదా, ఖచ్చితంగా ఏదైనా సిన్సియర్గా ప్రయత్నం చేయడమే సార్. కమర్షియాలిటీ అనేది అంటే సిన్సియర్గా ప్రయత్నం చేయడమే. యాక్చువల్లీ కమర్షియల్ సినిమాల కంటే కూడా మీరు అన్నప్పుడు ప్రేమ కథకి ఇప్పుడు లిటరేచర్ తోడయి కొంచెం పొయిటిక్గా ఉంటే అవి ఇంకా అద్భుతంగా హిట్ అవుతాయి. మీరు అన్నారు కదా హిట్ చేయాలి మీ హార్ట్స్, ఖచ్చితంగా హిట్ అంటే ఒక చిన్న ఆలోచన నా గుండెని తడుతుంది సార్. అరే నేను కథగా అవుతాను లేకపోతే ఒక సినిమాగా అవుతాను, నా గుండె తడుతుంది. నా గుండె అంటే నా గుండెని కాదు, ఎనీ క్రియేటర్ గుండెని తడుతుంది. అదే ఇంటెన్సిటీలో మీ గుండెని తాకింది అనుకోండి, మీకు నచ్చేస్తుంది. అదే దర్శన్ గారికి నచ్చింది అంటే దర్శన్ గారికి నచ్చడం అంటే
దర్శించే వాళ్ళందరికీ నచ్చుతుంది, అంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులకి అందరికీ నచ్చుతుంది. అది సింపుల్ సార్, అంటే ఎందుకంటే ఇట్లా ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే ఓకే. మీరు ఇక్కడ నుంచి నేను మర్చిపోయి కమర్షియల్ అన్నాను కానీ ముందు ప్రేమ కథలు మీరు రాస్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒక మనసు, లేదంటే మొన్న 8 వసంతాలను వచ్చింది, దాంట్లో కూడా డైలాగ్స్, ఈవెన్ సీతారామంలో కూడా డైలాగ్స్ కీలకం, చాలా పొయిటిక్ గా ఉంటాయి ఇవన్నీ సంభాషణలు హీరో హీరోయిన్ మధ్య. నార్మల్ గా ఉండే ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ హేట్ యూ ఏముందండి దానిలో. ఇప్పుడు ఈ పొయిటిక్ గా ఉండడమే కదా. ఇప్పుడు అమ్మాయిని వర్ణించడానికే అమ్మాయి ఎదురుగుండా మొహం మనకే కనిపిస్తుంది, బట్ హీరో వర్ణించేది ఎన్నెన్నో రెఫరెన్స్లు మెటాఫర్లు తీసుకుంటా ఉంటాడు. అది కదా గొప్పదనం. అవునండి అవునండి, అంతే కదా సార్. ఇప్పుడు మనం బోలెడు మంది శివుడి గురించి మాట్లాడతారు, బోలెడు మంది యుద్ధం గురించి మాట్లాడతారండి. తినడం వాడే మాట్లాడలో అంతే సింపుల్గా మాటలు ఎందుకు వచ్చాయంటే అది అంతే సార్, అంటే ఆ సందర్భానికి. అలాగే మీరు అన్నట్టు ఏంటంటే సార్, ఖచ్చితంగా అలాంటివి ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కామెడీ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. కామెడీ సినిమా అంటే టక్కున ఆయన ఫస్ట్ నన్నే అడిగారు. ఎందుకంటే సార్ ఒక విషయం అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక పెద్దవాళ్ళు చెప్తే కొటేషన్ సంస్కృతి దాంట్లో ఉన్నదనమాట. జీవితం ఆలోచించే మనిషికి విషాద రూపకం. బాగా ఆలోచించారనుకోండి మీకు ట్రాజడీగా కనిపిస్తుంది. అదే జీవితం స్పందించే మనిషికి ఆనంద రూపకం. స్పందించారనుకోండి ఆనందంగా ఉంటుంది. సో మనం స్పందించినప్పుడు ఏ రకమైన కమర్షియల్ అయినా రాస్తాం, ఒక డెప్త్ కావాలనుకోండి ఆలోచిస్తాం. స్పందన ఆలోచన అనేది ఏ కళాకారులోనే ఉంటుంది కనుక ఖచ్చితంగా ఏదైనా రాయగలుగుతానేమో అనుకుంటున్నానండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకోండి, యాక్టర్ అనుకోండి, యాక్టర్నే రిఫరెన్స్ త్రూ తీసుకోవచ్చు. ఇప్పుడు హీరో కొడుకు హీరో అవ్వడం అనేది కామన్, రైటర్ కొడుకు రైటర్ అవ్వలేడు, ఎందుకంటే అది రావాలి. ఇప్పుడు మీతో నేను మీ కొడుకుని అనుకోండి, ఫర్ సపోజ్ నేను మీ లిటరేచర్ని ఏం ఫాలో అవ్వలేదు, మీ బుక్స్ని ఫాలో అవ్వలేదు, ఒక పుస్తకం చదవలేదు, నేను వచ్చి డైలాగులు రాస్తానంటే వరస్ట్గా ఉంటుంది. ఏంటి మా పిల్లల్లో మా పెద్దవాడు పుస్తకాలు చదువుతాడండి, మా రెండోవాడు అయితే సినిమాలే చూస్తాడు కానీ పుస్తకాలు కూడా చదవడు. సో అయితే అలా ఏం లేదు సార్. బహుశా వాళ్ళకు కూడా ఇంకోటి సార్, ఆ స్ట్రైకింగ్ అనేది హిట్ అనేది ఒక టైంలోనే ఏదో ఒక టైంలో హిట్ అవుతుందండి. ఒకసారి హఠాత్తుగా శివభారతం అని ఒక ఆయన రాశారండి, గడియారం వెంకటేశ్వర శర్మ. ఆయన 61 రాశారండి శివభారతం, శివాజీ జీవిత చరిత్ర. అద్భుతంగా ఉంటుంది. అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే సార్, ఒక ఫామ్ ఇవ్వడానికి ఒక మెచ్యూరిటీ, ఒక దారి కనిపించాలి, కానీ లేకపోతే మనం డెఫినెట్గా ప్రతి మనిషి కళాకారే కదా సార్. మీరు చూసినట్టు నేను చూడలేను, నేను చూసినట్టు ఇంకొకరు చూడలేరు. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే బేసికల్లీ ఇందులో యాక్టింగ్ విషయంలో రిఫరెన్స్ త్రూ నడుస్తుంది, కానీ రైటింగ్ విషయంలో ప్యూర్ టాలెంటే. మన దగ్గర వీడి దగ్గర చేతిలో కళ ఉంది, వీడి పెన్లో అక్షరాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటే ఇస్తారు ఛాన్స్. ఇందులో కూడా మీరు ఎక్కడైనా ఇలాంటివి చూస్తున్నారా రిఫరెన్స్లు? అంటే ఒకటి సార్, ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు. నిజానికి నన్ను గోపరాజు విజయ్ గారు కనుక కృష్ణవంశీ గారికి రిఫర్ చేయలేదు అనుకోండి, అంటే రిఫర్ చేయడం అంటే ఇతను బాగా రాస్తాడు, బాగా రాయడం అని చెప్పేవాళ్ళు ఎవరో ఉండాలి కదా. అలాగే మళ్ళీ మన ఈశ్వరెడ్డి గారు వీళ్ళు కనుక నన్ను కన్నప్ప గురించి చెప్పలేదు అనుకోండి, బహుశా తెలిసిపోయి ఉండొచ్చేమో, అది కూడా చెప్పలేం కదా. అంటే అది ప్రాబిలిటీ సార్, అది హఠాత్తుగా మనం అయితే టక్కున చేయలేం కదా. ఎవరో ఒకరు పరిచయం, ఆ పరిచయం అయితే ఉపయోగం ఉంటుంది సార్. పరిచయాల్లో మన అదృష్టం అంటే కరెక్ట్ ప్లేస్లో పడ్డాం అనుకోండి, బెటర్ అవుతాయి, అంతకన్నా ఏం లేదు. ఈవెన్ రిఫరెన్స్ కూడా మీరు చాలా పాజిటివ్గానే చెప్పారు. కరెక్ట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు నేను రైటర్ని, నేను ఇప్పుడు ఇంకోటి ఏంటి సార్, ఆర్టిస్ట్ అన్నారు అనుకోండి, మీరు ఆర్టిస్ట్ దర్శన్ గారు, మీరు బయటకు వెళ్ళినప్పుడు దర్శన్ గారిని గుర్తుపడతారు చాలామంది, కానీ రైటర్ అనే వాళ్ళని ఎవరు గుర్తుపట్టరండి. అంటే గుర్తుపడ్డా అంటే రేర్గా పెద్ద వాళ్ళందరూ, త్రివిక్రమ్ గారు, వీళ్ళ సాయి మాధవ్ గారు, అంటే పరుచూరు గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు, అంటే పరుచూరు బ్రదర్స్ వీళ్ళందరూ కూడా. కానీ జనరల్గా రైటర్స్ని అనేది వాళ్ళ పని వాళ్ళు సైలెన్స్గా చేసుకోవడానికి ఇష్టపడతారు కనుక వాళ్ళకి ఏదో ఒక రిఫరెన్స్. నాకు కూడా ఫస్ట్లో చెప్పింది కూడా అది సార్, నరవాహనం నాటకం రాశాక అట్లూరు రామారావు గారు రిఫర్ చేశారు నన్ను క్లియర్గా, ఈ అబ్బాయి డైలాగ్స్ బాగా రాస్తాడని. అంటే నాకు అవకాశానికి దారి చూపెట్టారు, అవకాశం వచ్చింది. అట్లాగే రంగమార్తాండకి వీళ్ళు చూపెట్టారు, రంగమార్తాండ కృష్ణవంశీ గారికి నచ్చింది. ఇప్పుడు ఇట్లాగా బహుశా ఇక్కడ కన్నప్ప తర్వాత కూడా చాలామంది అన్నారు సార్, చాలామంది ఏదో రిఫరెన్స్ కూడా తీసుకున్నారు. కృష్ణవంశీ గారి ఉంది, ఒకళ్ళిద్దరు మిత్రులు కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరన్న లవ్ స్టోరీలో అవి రాస్తాను. అంటే ఏ రాసినా సరే ఒక మనకంటూ ఒక అంటే ఒక కొన్ని రాయలేము, కొన్ని రాస్తాను సార్. మనం రాయగలిగిన దాంట్లో
నిజాయితీగా రాసే ప్రయత్నం అయితే చేస్తాను సార్. ఆల్మోస్ట్ నాటక రంగం చూసారు, సీరియల్స్ చూసారు, పుస్తకాలు అనువదించారు, సినిమాలు అన్ని చూసేసారు, చూసారు, అన్నిటిలో అడుగు పెట్టారు. అవునండి. సో ఏంటి మీ జర్నీ ఎంతవరకు వచ్చిందని అనుకుంటున్నారు మీ జీవితంలో? బాగానే అంటే ఒకటిసారి దేవుడి దయ వల్ల ఎప్పుడు రెగ్యులర్గా లైఫ్ అంటేనే ప్రయాణం కదా సార్. ఆల్మోస్ట్ బాగానే వచ్చింది సార్. కథల వరకు అనుకోండి దాదాపుగా 200 కథలు దాటి వచ్చేసారు. పబ్లిష్ అయ్యే 2 కథలు పుస్తకాలు వచ్చాయి. సో కథల్లో నాకు ఇప్పటికీ ఇష్టమే. బిఫోర్ లాస్ట్ ఇయర్ కథలో మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఒక పత్రికలో, జాగృతి వాళ్ళ పత్రికలో. నాటకాలు ఉన్నాయనుకోండి 30 రాసి, ఒకటేమో చెప్పగా మీకు 140 years దాంట్లో ఒక బుక్ వచ్చింది. 2 సార్లు నంది అవార్డు వచ్చింది. రేడియో దాదాపుగా 100 రాశానండి, 100 పైగా రాసి ఉంటాను. 5 సార్లు నేషనల్ అవార్డు వచ్చింది నాకు. మా ఫ్రెండ్ ఒక ఆయన మురళీకృష్ణ గారని ఆయన ప్రొడక్షన్ చేస్తే ఆయనకి. తర్వాత సినిమాల్లో ఇది 7వ సినిమా అండి, రకరకాల. సో నేను అనుకోవడం భగవంతుడు అలాగే పుస్తకాలు అయితే దాదాపు 20 పుస్తకాలు అనువదించాను సార్, ఇంగ్లీషు తెలుగు. అంటే భగవంతుడు బోల్డ్ అవకాశాలు ఇస్తున్నాడు సార్. యాదలాంగ్ యాద్ ఇచ్చినంత వరకు ఆయన ఎన్ని ఇస్తాడో మనకు తెలియదు కదా. నేను మీ దగ్గర 100 రూపాయలు అడిగాను అనుకోండి, మీరు నాకు ఇచ్చేది 100 రూపాయలే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర 1,00,000 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా ఎవరు. భగవంతుడి దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియదు, నేను ఎన్ని అడగాలో తెలియదు, కానీ ఆయన ఎన్ని ఇస్తే ఎన్ని చేయగలితే ఆయన చేసుకెళ్తానండి. అది. సో ఒక రచయితగా ఇప్పుడు రేపొద్దున్న మీరే మీ జీవిత చరిత్ర మీరే రాసుకున్నా, లేదంటే ఒక 50 ఏళ్ళ తర్వాత ఎవరో ఒక నాలంటోడు ఎవడో రాసాడు అనుకోండి, దానికి టైటిల్ ఎలా ఉండాలని అనుకుంటారు? ఎలా ఉండాలంటే ఏం టైటిల్ ఉండాలని అనుకుంటారు? ఏమో సార్, నాకు తెలియదు, ఎందుకంటే నేను ఈ ప్రశ్న అనుకోలేదు కనుక. కాకపోతే ఏముంటుంది సార్, శివప్రసాద్ అతను ప్రయాణం అన్నారు, అలా ఏదో ఉంటాయి కదా. అంటే ప్రయాణం ఉంటుంది, అందరిది అంతే కదా సార్ లైఫ్. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఎగ్జాక్ట్గా చెప్పలేను కానివ్వండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్ మనకి తెలియకుండా వెళ్ళిపోతుంది సార్. మీరు నేను కలగజేసుకోమన్నమాట. అంటే మన ఇద్దరం తారాసపడకపోవచ్చు, మన ప్రమేయం లేకుండా కొన్ని ప్రయాణాలు అవుతుంటాయి సార్. కొన్ని ప్రయాణాల్లో ప్రమేయాలు కలుస్తుంటాయి సార్. ఏదైనా అవ్వచ్చు కనుక, ఏదైనా అవ్వచ్చండి. ఎవరైనా రాయాలనుకుంటే కనుక ఒకవేళ అది ప్రశ్న అవ్వచ్చు, అదే జవాబు అవ్వచ్చు. సర్లేండి, పోనీ అట్లీస్ట్ కవర్ పేజ్ మీద ఒక కొటేషన్ రాస్తారు కింద, మీరు లియో టాల్స్టాయ్ ఇలా పేర్లు ఉంటాయి కదా, వాళ్ళ కొటేషన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఫాలో అయిన కొటేషన్ కావచ్చు, వాళ్ళు ఇంకొకరికి చెప్పే కొటేషన్ కావచ్చు. మీరు ఏం చెప్తారు మీరు ఫాలో అయ్యే జీవితంలో ఏదైనా ఒక ఫిలాసఫికల్ కొటేషన్? ఫిలాసఫికల్ కొటేషన్ అంటే సార్ సింపుల్ సార్, అంతే. ఏంటి సార్? సింపుల్గా ఉండమంటారా? అంటే జీవితం అంటే అంతకనే ఉంది సార్. మనం కాంప్లీట్ చేసుకుంటే కాంప్లీట్, కానీ సింపుల్ అనేది పాలసీ సార్. నేను హెవీ ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలనుకోండి, నేను ఏదో ద బెస్ట్ పాసిబుల్ మూడ్లో వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటా, కానీ దాన్ని కాంప్లికేట్ చేసుకోను కదా. అలాగే లైఫ్ జర్నీ కూడా కాంప్లికేట్ చేసుకోకూడదు, రచన కూడా కాంప్లికేట్ చేసుకోకూడదు. బట్ సాధన మాత్రం చేయాలి, రెగ్యులర్ సాధన ఉండాలి, కాంప్లికేట్ చేసుకోకూడదు. బహుశా నేను అనుకోండి నాకు సింపుల్ అనేది బాగా ఇష్టం అనమాట. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేది చెప్పలేం, కానీ సింపుల్ లివింగ్ అయితే నాకు ఇష్టం. సింపుల్ అని పెట్టుకుంటే చాలేమన్నా లైఫ్కి. ఓకే, మీరు సింపుల్ అనుకున్నా మీరు చాలా అద్భుతంగా రచనలు ఉంటాయి కాబట్టి ఆ రచనలు ఇంకా మాకు రావాలి. లవ్ స్టోరీ ఖచ్చితంగా మీ నుంచి రావాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చెప్పండి, మీరే రాసేస్తాను. నా దగ్గర అంత స్కోప్ ఉంటుంటే ఖచ్చితంగా నేను ఎప్పుడు అది తీసుకునేవాడిని. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.